ఇందులో యోహాను సువార్త 7వ అధ్యాయం 4-5 వచనాలు. అంటే ఈయన దాక్కున్నాడు, ఇంట్లో దాక్కుంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు 1వ వచనం చదువుతాను, మీకు అర్థమైంది. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. ఆ జెరూసలేం పట్టణం నుంచి పారిపోయి వచ్చాడు, గలిలయకి వచ్చి పారిపోయి ఇంట్లో దాక్కుంటున్నాడు. యూదులు యేసుని చంపడానికి దొరికితే వేసేద్దామని చూస్తున్నారు ఈయన్ని. అంటే ఈయన వాళ్ళందరికీ ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నాడు. నేనే రాజుని, మీకు ఇశ్రాయేల్ రాజుకు మెస్సయ్యని, క్రీస్తును నేనే అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది ఒక టాపిక్, అది ఒక సబ్జెక్ట్. దాని గురించి ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇక్కడ మొత్తానికి యూదులు యేసుని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఈయన దాక్కున్నాడు. వాళ్ళు ఎక్కడైతే వెతుకుతున్నారో ఆ పట్టణంలో ప్రవేశించకుండా ఇంకొక ఊరికి పారిపోయి అక్కడ దాక్కున్నాడు. యూదుల పర్ణశాలల పండగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనము. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు చదవండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచారనా లేదా? విశ్వాసమే కాదు, సంఘాలుగా పెద్దగా అయ్యారు. విశ్వాసమే కాదు, పత్రికలే రాశాడు. మరి ఇటువంటి మాటలు వాళ్ళు కనపడలేదేమే? ఈ బైబిల్ రాయబడిన మాటలు వాళ్ళు చదవలేదేమే? ఒక్క మాట పట్టుకున్నట్టు బైబిల్ మనకి ఎక్కడ అర్థం కాదు. అందుకే చెప్తున్న బైబిల్ కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు వస్తుంది.